యోగం బలమైందైతే మనం ఏ జన్మెత్తినా కూడా మనం ఒక గొప్పవారి ఇంట్లోకి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో మనం జీవించడం లాంటివి జరుగుతాయి. నేను గతంలో కూడా ఇదే విషయం చెప్పాను. వాడి కర్మ వాడిని కుక్కలా పుట్టించింది, కానీ వాడి యోగం, అంత క్రితం వాడికి ప్రాప్తించిన యోగం, అది ఓ గొప్పవారి ఇంట్లో కుక్క కింద పుట్టేలా చేసింది, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చేసింది. తద్వారా అది కుక్క అయినప్పటికీ కూడా అది వాళ్ళ ఇంట్లో పడక గదిలోకి వెళ్ళి ఆ పడక గదిలో పడుకోగలుగుతుంది. అది దాని యోగం అన్నమాట. కర్మ ఏంటి? అది కుక్కగా పుట్టడం. యోగం కారణం చేత ఆ కుక్క ఓ గొప్పవారింట్లో వాళ్ళతో పాటు సంచరిస్తూ గొప్ప గొప్ప పదార్థాలు తింటూ వాళ్ళ మంచమే పడుక్కుంటూ సన్నిహితంగా ఉంటూ అటువంటి వ్యక్తుల్ని మనం చూడడానికే ఆరాటపడుతూ ఉంటాం. ఆ వ్యక్తిని చూడాలి. వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది, ఇది వాళ్ళు ముద్దు చేస్తూ ఉంటారు. అది దాని యోగం అన్నమాట. కర్మల్లా ఏంటంటే అది కుక్క అయిపోతాడు. అది ఎంత గొప్పగా ఉన్నా అది కుక్కే కదా, అది దాని కర్మ అన్నమాట. అలాగే మన యోగ కర్మలు మనమే ప్రభావం చూపిస్తూ ఉంటాయి.